ఏపీలో ప్రభుత్వానికి కూటమి లీడర్స్ తలనొప్పిగా మారుతున్నారు. వరుస వివాదాలతో కూటమిని ఇరకాటంలో పడేస్తున్నారు. కూటమి పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మాత్రం అస్సలు మార్పు రావట్లేదు. నెగిటివ్ రికార్డ్స్ ని సృష్టించడంలో కూటమి నేతలు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలతో కూటమి సర్కారు ప్రజల్లో అబాసు పాలైపోతోంది. ఇక ఇటువంటి నేతలను ఉపేక్షించకుండా తగిన చర్యలు చంద్రబాబు, పవన్లను కూటమి లీడర్స్ కోరుతున్నారు. ఇందుకీ ఒక్కొక్కరి బాగోతాలు వెలుగులోకి రావడంతో కూటమి ఉక్కిరి బిక్కిరవుతోందా? ఇది ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టేనా? అసలు ఆ నేతల్లో ఎందుకు మార్పు రావట్లేదు? ఇందుకీ వివాదాస్పదంగా మారుతున్న నేతలకు కూటమి పెద్దలు చెక్ పెడతారా లేదా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ పాలనతో బెంబేలెత్తిపోయిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడుల వేట, మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కొంతమంది కూటమి నేతలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొని హెడ్ఏక్గా మారుతున్నారు. పార్టీ అధ్యక్షులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కొంతమంది నేతల్లో మాత్రం అస్సలు మార్పు రావట్లేదని అంటున్నారు. టీడీపీ నేత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా తాజాగా ఆ జాబితాలోనే చేరారు. ఇక ఆదివారం రోజంతా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు అంటూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియా ఒక్కసారిగా న్యూస్తో షేక్ చేసి పారేశాయి. దాని మీద రాజకీయ పార్టీలు కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా గమనిస్తే కూటమి నేతల తీరు తీవ్రమైన వివాదాస్పదానికి గురవుతోంది. మంత్రి సంధ్యారాణి పిఏ ఒక ప్రభుత్వ ఉద్యోగిని లైంగికంగా వేధించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే చేతిలో అధికారం ఉండటంతో బాధితురాలపైనే కేసు పెట్టి జైలుకు కూడా పంపించినట్టున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఒక మహిళా ప్రిన్సిపల్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇక వ్యవహారంపై కూడా కూటమి సర్కార్ ప్రజల్లో అభాసు పాలైంది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే టీడీపీ ఎమ్మెల్యే కరడుగట్టిన నేరస్తుడిని బయటికి తీసుకొచ్చేందుకు సహకరించిన వైనం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది కూడా ప్రభుత్వానికి మచ్చే అని చెప్పక తప్పదు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరే తీసుకొచ్చాయి. మాజీ మంత్రి ఇంటిపై ఏకంగా మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి జరగడం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ జరగలేదు. నెగిటివ్ రికార్డులని సృష్టించడంలో కూటమి నేతలు ముందుకు దూసుకెళ్తున్నారు. వీటి తర్వాత రాసలీలల వ్యవహారాలు వెలుగులోనికొచ్చాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్రమైన చర్చనీయాంశమైంది. జనసేనతో పాటు కూటమి ప్రభుత్వానికి కావలసినంత చెడ్డ పేరు వచ్చింది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేను పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. అలాగే గుంటూరు ఎమ్మెల్యే వాట్సాప్ కాల్లో అభ్యంతరకర రీతిలో మాట్లాడటం, అది కాస్త రచ్చ కావటం కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకోవటం టీడీపీకి హెడ్ఏక్గా మారింది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా సైకిల్ పార్టీని అభాసుపాలు చేశాయి. అయినా ఆయన వ్యవహార శైలి మారకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో లైమ్ టైంలో ఉంటూనే ఉంటారు. ఆయన ఎప్పుడూ ఒక రకంగా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉంటారు. ఇలా కూటమి నేతలు నిత్యం ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నారనే వార్త రాజకీయంగా కలకలం రేపింది. ఇలా నిత్యం ఏదో ఒక సమస్య కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలోనికి నెట్టేస్తోంది. సమాధానం కూడా చెప్పుకోలేని దయనీయ స్థితికి కూటమి వెళుతోంది. మరోవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కూటమి ప్రభుత్వం మీద అటాక్ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో పుట్ట మహేష్ ఒక సంచలన వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. తాను డిన్నర్కి మాత్రమే అటెండ్ అయ్యానని చెప్పుకొచ్చారు. అక్కడ ఏ తప్పు చేయలేదని, అంటే డ్రగ్స్ వంటివి తాను స్వీకరించలేదని ఆయన చెప్పకనే చెప్పారు అన్నమాట. అదే సమయంలో తాను నిజాయితీగా ఉంటాను అన్నారు. తనను నమ్మాలని కోరారు. మొత్తానికి ఆదివారం రోజంతా పెద్ద ఎత్తున హోరెత్తించిన ఈ హాట్ టాపిక్ సాయంత్రం మహేష్ రిలీజ్ చేసిన వీడియో బయటైతే ఆయన వర్షన్ గా ఉంది. ఆవేదనతో, ఆందోళనతో కూడిన స్వరంతో అందులో మహేష్ కనిపించారు, వినిపించారు. మరోవైపు మహేష్ యాదవ్ ఉదాంతంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కోరుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ ఏమంటారనే నిలదీతలకు సమాధానం కొరబడింది. అయితే పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వివాదం 2-3 రోజుల్లో ముగుస్తుందని అనుకుందాం. ఆ తర్వాత మళ్లీ ఎవరి భాగోతం బయటపడుతుందో అనే భయం కూటమిని వెంటాడుతోంది. ఇకనైనా ఇటువంటి నేతలను ఉపేక్షించకుండా తగిన చర్యలు చంద్రబాబు, పవన్లు, కూటమి నాయకులు కోరుతున్నారు. లేదంటే కూటమి పార్టీలకు తీరని నష్టం కలిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇటు పార్టీల అధ్యక్షులు ఈ ఇష్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.